మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తాళ్ళ పద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్ సంబంధించి చిచ్చరపిడుగు రోహన్ రాయ్ మనతో ఉన్నారు. నిజానికి రోహన్ రాయ్ పరిచయం అవసరం లేదు. ఒక మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా ఉంటుందో అటువంటి సంబంధించి ఇంటర్వ్యూ యాంకర్లతో కూడా ఆడుకున్న వ్యక్తి ఆయన. అది కళ్యాణ వైభవం గురించి చెప్పినా, 90s మిడిల్ క్లాస్ సంబంధించి చెప్పినా కూడా అసలు ఈ జర్నీ అంతా ఎలా కొనసాగిందో ఒక్కసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. అసలు ఇంత ఎనర్జీ ఎట్లా వచ్చింది? మా పేరెంట్స్ వల్లే వచ్చింది. ఎందుకంటే నన్ను ఎంకరేజ్ చేశారు. న్యూ వాట్ ఐ మీన్ దే హెల్ప్ మీ టు చేజ్ మై డ్రీమ్స్. అన్నిట్లో హెల్ప్ చేశారు వాళ్ళు నన్ను. ఇంకా నా జర్నీ స్టార్ట్ అయింది నేను 2 years ఉన్నప్పుడు ఛాంపియన్షిప్ నుంచి, చోటా ఛాంపియన్ నుంచి. దాని తర్వాత ఆ షో అయిపోయిన తర్వాత ఐ గ్రాడ్యువల్లీ వెంట్ టు డ్రామా జూనియర్స్ ఆడిషన్. టీవీలో చూసి వెళ్ళా. ఐ గాట్ సెలెక్టెడ్. ఇంకా ఐ స్టార్టెడ్ మై జర్నీ ఇన్ డ్రామా జూనియర్స్. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 4 అలాగా చూసి సీజన్ 1 లో బోయపాటి గారు చూసి పిలిచారు. అలా వినయ రామతో ఇప్పుడు #90s మిడిల్ క్లాస్ ఒక్కసారి రామ్ చరణ్ గురించి. రామ్ చరణ్ గారు బేసిక్ గా చిన్నప్పుడు క్యారెక్టర్ కాబట్టి ఎక్కువ రోజులు కదా. సో నాకు ప్యాచ్ వర్క్ ఉన్నప్పుడు వెళ్ళి కలిసిన ఒక ఫోటో ఉంది అంతేగాని అదొక మెమరీ కింద. సో రామ్ చరణ్ గారు అంత కలిసి అంత కలిసి ఉంటే 100% చెప్పిట్టు. నేను చిన్నప్పుడు కాబట్టి జర్నీలో శివాజీ ఇంపార్టెన్స్ దానికి సంబంధించి శివాజీ గారు బేసిక్ గా మా నాన్నలాగే రియల్ లైఫ్ లో అన్నిట్లో అంతే. శివాజీ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. గ్రౌండ్ టు ది అర్త్. చాలా మంచి వాళ్ళు అందరు. అలా అని శివాజీ గారు బిగ్ బాస్ లో చూసినట్టు అలానే ఉంటుంది. అంటే ఇవన్నీ స్పాంటేనియస్ గా వస్తాయా, లేకపోతే ప్రిపరేషన్ ఉంటుందా, లేకపోతే హోంవర్క్ ఉంటుందా స్కూల్లో చేసినట్టు ఎట్లా? లేదు, నాకేం హోంవర్క్ ఉండదు. మా డాడీ సబ్జెక్ట్స్ లో టీచర్ అయితే, అంటే నాకు చదివించడంలో టీచర్ అయితే, అమ్మ యాక్టింగ్ లో టీచర్. అంటే ఆ హోంవర్క్ డాడీ చేస్తున్నారా? ఈ హోంవర్క్ ఎవరు చేస్తున్నారు? ఆ హోంవర్క్ డాడీ చేస్తున్నారు. ఇది నేను మా ఫ్యామిలీ వల్లే. మా డాడీ నాతో డైలాగ్ చెప్పించడం, మమ్మీ డైలాగ్ చెప్పించడం. సో ఎవ్రీడే ప్రాక్టీస్. కళ్యాణ వైభోగం ఎక్స్పీరియన్స్ ఒక 2 years చేసినట్టున్నా కంటిన్యూస్ గా. సో అందులో అప్స్ ఉన్నాయి, డౌన్స్ ఉన్నాయి. మధ్యలో కరోనా టైం కాబట్టి చాలా క్రూషియల్. చారి గారి కొడుకు కింద చేశాగా, చారు కేసు కింద మంచి పేరు వచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ఇంకా ఇలానే మంచి మంచి మూవీస్ వస్తున్నారు. ఏం వస్తున్నాయి ఇంకా నీ డ్రీమ్స్ ఏంటి? ఫస్ట్ డ్రీమ్ హీరోతో చేయాలని, దాని తర్వాత నేను కూడా డైరెక్టర్ అవుదామని అనుకున్నా. డైరెక్టర్ లేకపోతే హీరో, ఆల్ రౌండర్ యాక్టింగ్ అంతే. చైల్డ్ ఆర్టిస్ట్ లో పెళ్లి వచ్చిన తర్వాత చాలా వరకు ఏంటంటే మళ్ళీ డ్రాబ్యాక్ నీకు అట్లా ఏం లేదా? అంటే ఏం కావాలి? అవును, చెప్పండి సార్. రోహన్ రాయ్ ఎప్పుడు నాన్ స్టాప్ గా వస్తానే ఉంటాడు, మీరు చూస్తూనే ఉంటారు, ఆలరిస్తూనే ఉంటాడు. అంటే మిమిక్రీ ఇంట్రెస్ట్ ఎట్లా కలిగింది దీంట్లో? మిమిక్రీ అనేది అంటే ఎవరైనా ఇంటికి వస్తే ఇమిటేట్ చేయడం అలవాటు. అమ్మ నాన్న అబ్జర్వ్ చేసి డ్రామా జూనియర్స్ ఒకసారి ట్రై చేద్దామని తీసుకెళ్లారు. అక్కడి నుంచి స్టార్ట్. చాలా మంది సీనియర్ మిమిక్రీ ఆర్టిస్టులు కూడా ఎవరో వాళ్ళ యాక్టర్స్ మాత్రమే ఇమిటేషన్ చేస్తారు. నువ్వు యాంకర్లు కూడా చాలా వరకు చేసావట. ఎవరిని చేస్తావు యాంకర్? అంటే ఈ యాంకర్స్ అంటే వాళ్ళతో ఒక ఫ్యూ డేస్ గడిపితే గానీ ఈజీగా చేసేయగలను. పర్ఫెక్ట్ గా కావాలి, అప్పటికప్పుడు కావాలంటే మరీ అంత రాదు. ఓకే, యాక్టర్ లో గానీ యాంకర్ లో గానీ నువ్వు ఇమిటేషన్ చేయడానికి నీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న యాక్టర్ ఎవరు? అందరూ బేసిక్ గా ఎవరిది ఆ మూమెంట్ లో నచ్చితే ఆ మూమెంట్ బట్టి. నీకు ఫేవరెట్ ఉంటారు కదా ఎవరు? యాక్టర్ ఫేవరెట్ ఉన్నారు కానీ మిమిక్రీలో నవీన్ పోలిశెట్టి ఫేవరెట్. ఎందుకు? అంటే డైలాగ్ డెలివరీ అంటే హీరోలా అంటే అన్నట్టు చెప్పరు. కామన్ పర్సన్ లాగా యాక్ట్ చేస్తారు. అందుకే లైక్. మరి హీరో హీరోయిన్ ఎవరు ఇష్టం? హీరోయిన్ ఎవరు ఇష్టం? అయ్యో అట్లా నా జనరేషన్ లో హీరోయిన్ చూసుకోవాలి. ఈ జనరేషన్ వరకు ఇప్పుడు జనరేషన్ చూసుకోవాలి. ఇప్పుడు జనరేషన్ అందరు పర్లేదు. డాడీ ఉన్నా హీరోయిన్స్ కాబట్టి అందరు. వాళ్ళు ఎవరైనా ఇంకా టాప్ అందరు టాప్ ఆలోచించలేరు. హీరోయిన్స్ అందరు బాగుంటారు కాబట్టి హీరోస్ కూడా బాగుంటారు కానీ వీళ్ళు హ్యాండ్సమ్ మళ్ళీ గారు చేస్తుంది. రైట్. ఫైనల్లీ వరంగల్ గురించి నీకేమైనా ఐడియా ఉందా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపించింది? ఇంత మనతో కలిసిపోయిన తర్వాత ఇంటరాక్షన్ అయిన తర్వాత ఎట్లా అనిపించింది? నేను నెక్స్ట్ డే వరంగల్కి వస్తా. ఈ రోజు రేపు నాకు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఓన్లీ ఒక్క రోజుకే స్పెండ్ చేయడానికి వచ్చా ఈ తాళ పద్మావతిలో. మార్నింగ్ కూడా అలసిపోయి వచ్చాయి కాబట్టి ఐ స్లీప్ట్. లేకపోతే 100% ఒక 2 days ఉండేటోండి. హాలిడేస్ అయితే 2 days ఉండి వరంగల్ విజిట్ చేసి ఎంజాయ్ చేసేటోండి. బట్ అన్ఫార్చునేట్గా రేపు నా ఎగ్జామ్ ఉంది, వెళ్ళి రాసేసి
ఎప్పుడైనా కుదిరితే రావడమే మళ్ళీ. బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ.